మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఉదయగిరి. ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రెస్ మీటు మా గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి ఇచ్చినటువంటి మహానాడు సందర్భముగా ఉదయగిరి ఆత్మకూరు నాయకుల్ని ప్రజల్ని తండోపుతండాలుగా వచ్చి మహానాడుని జయప్రదం చేసేదానికి కోరడానికే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మీనాయుడు గారు, మన ఆత్మకూరు తెలుగుదేశం లీడరు కన్నబాబు గారు, రవి గారు, చల్లా రవి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మేము అందరము కూడా కలిసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మా విన్నపము ఉదయగిరి ప్రజలకు కానీ, ఆత్మకూరు ప్రజలకు కానీ, ఉదయగిరి నాయకులకు కానీ, ఆత్మకూరు నాయకులకు కానీ అందరికి కూడా మనకు మహానాడు అన్ని జిల్లాల్లో జరిగింది కానీ మన జిల్లాలో జరగలేదు. మరి మన జిల్లాలో జరగటానికి కారణం కూడా తప్పకుండా మన జిల్లా కావాలని మన ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కోరుకున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళు అంగీకరించి మనకు ఈ మహానాడుని పెట్టమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మరి అటు ఎంపీ అయితేమి, మరి అటు కోవూరు ఎమ్మెల్యే గారు అయితేనేమి, మిగతా ఎమ్మెల్యే గారు వాళ్ళతో పాటు మేము కష్టపడి చేస్తాము, ఇది జయప్రదం చేస్తామని మాట ఇచ్చిన సందర్భంగా మన జిల్లాకి ఇవ్వటం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఏర్పాట్లు మాత్రం భారీ ఎత్తున చేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ప్రెస్ వాళ్ళకి. అటు కోవూరు ఎమ్మెల్యే గారు కానీ, ప్రశాంతమ్మ గారు కానీ, అటు ఎంపీ గారు కానీ దానికి బాగా బరువు మోస్తున్నటువంటి విషయం అందరికి కూడా తెలిసిన విషయమే. ఆత్మకూరు కూడా చాలా వెనుకబడి ప్రాంతం. మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది మరి మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మీనాయుడు గారు ఆయన గొప్పగా ఎమ్మెల్యే పదవిని చేసినటువంటి వ్యక్తి. కన్నబాబు గారు కూడా రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉంటూ ఈ ప్రాంతం యొక్క కష్ట నష్టాలు తెలుసుకున్న పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కన్నబాబు గారు. వీళ్ళందరికీ కూడా మంచి చెడ్డ తెలిసినటువంటి విషయం. రవి గారు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ యొక్క మంచి చెడ్డ తెలుసుకున్నటువంటి ప్రభుత్వాల యొక్క మంచి చెడ్డ తెలుసుకున్నటువంటి వ్యక్తి రవి గారు. వారు వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన రాజకీయాల్లో ఉండి ఈ ప్రాంత యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని మరి మెయిన్ లీడర్లకి అయా మా ఊర్లో అది తక్కువ ఇది తక్కువ, మా ప్రాంతానికి అది తక్కువ ఇది తక్కువ అని చెప్పి పని చేయించుకునేటటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అన్ని విధాలా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే మనలో నిజాయితీ, నీతి, మంచితనం ఉండాలండి. అది అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు జరగబోయేటటువంటి ఈ మహానాడికి ఏ లోపం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రాంతం వాళ్ళు ఉదయగిరి ఆత్మకూరు ప్రాంత ప్రజలు కానీ, లీడర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి జయప్రదం చేస్తారని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.